ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక పక్కనేమో కలవరం, ఇంకొక పక్కనేమో నిమ్మలం. ఇంకొక పక్కనేమో కలవరం, ఇంకొక పక్కనేమో నిమ్మలం. ఒక వ్యక్తి నిలబడి ప్రజలను నిమ్మలపరుస్తూ ఉంటే ఇంకొంతమంది లేచి ప్రజలను కలవరపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు నిమ్మలమైన స్థితి కావాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఏం కావాలి? విశ్వాస జీవితాన్ని జీవించేవాడు జీవిత దినాలు ఎలా ఉంటాయి తెలుసా? నిమ్మలముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మా శక్తి సరిపోతుంది, మేము దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం, మేము వెళ్ళగలుగుతాం, మా వల్ల అవుతుంది కాదు అన్న మాట రాలా? వచ్చిందా? మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మందిలో నా వల్ల కాదులేను ఎన్నిసార్లు అంటున్నారు రోజుకి? నేను చదవలేను, నేను రాయలేను. పరీక్ష వస్తే చాలు శిలాయిని ఎక్కాల్సిందే. కొంతమందికి ఉన్నారు అట్టంటే వాళ్ళు ఉన్నారు, భయం, నా వల్ల కాదు. నిజమే కదా? విశ్వాసము లేని స్థితి. నా ప్రభువు నాతో ఉన్నాడు, నా శక్తి నాకు సరిపోతుంది, నా ప్రభువు నాతో వచ్చి నాకు జయమిస్తాడు. హల్లెలూయా. ఏది విశ్వాసము కానరాని పరిస్థితి. ఎప్పుడు చూచినా అవిశ్వాసము మాటలే మాట్లాడుకుంటూ ఎదుటి వారి యొక్క విశ్వాసాన్ని కూడా కలవరపరిచేట్లుగా ప్రవర్తిస్తూ జీవిత యాత్రలో కృంగిపోతున్న వారు, అనేకులను కృంగదీస్తున్న వారు ఉన్నారు. అవి ఎరిగిన దేవుడు చెప్తాడు, నీ జీవితంలో కలిగి ఉన్న అవిశ్వాసాన్ని పక్కన పెట్టుకో, ఒక్కసారి విశ్వాసాన్ని తెచ్చుకో. నేను చేయగలను, నేను రాయగలను, నేను సాధించగలను, నేను జయాన్ని పొందుకోగలను, నేను దాటగలను, నేను నడుపుకోగలను. అది నా జీవితాన్ని, నా కుటుంబమైన, ఈ ఆర్థిక పరిస్థితులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా విశ్వాసము గలవాడు నిమ్మలముగా ఉండునుగాక. చెప్తారా బిగ్గరగా? ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీ దినాలు నిమ్మలంగా ఉండాలంటే మీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏది చేయాలన్నా యేసయ్యే చేయాలని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మన వల్ల ఏది కాదు అని ఎరిగిన వాడు స్తోత్రం చెప్పండి. మరి నిజమేగా, ఏది చేయాలన్నా యేసయ్య మనలో నుండి చేయాల్సిందే కదా. మరి ఆయన మనలో నుండి ఆయన చేసేటప్పుడు మనకెందుకు కృంగుదల? ప్రయాసపడేది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప అన్నాడు. కష్టపడేది నేను కాదు, నా దేవుని కృప అన్న ఎరిగినప్పుడు మనం ఎందుకు కలిసిపోవాలి? ఆయన కృపే నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అదే చెప్పమన్నాడు. ఏమన్నా తెలుసా? నీ జీవితం నిమ్మలంగా ఉండాలంటే, నీ కుటుంబ పరిస్థితులు నిమ్మలంగా ఉండాలంటే, నీ దినాలు నిమ్మలంగా ఉండాలంటే నీలో ఉండవలసింది విశ్వాసం. నువ్వు దాటలేనిది నీ కంటి ముందు కనబడుతున్నా నేను దాన్ని దాటగలను అన్న నీ విశ్వాసమే నీ జీవితాన్ని నిమ్మలపరుస్తుంది. కాలేబు జీవితం విశ్వాసముతో నింపబడింది కాబట్టి ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలను నిమ్మలపరచగలుగుతున్నాడు. ఆమేన్. ఎలా? విశ్వాసపు పలుకులతో. దేనితో అంట? విశ్వాస పలుకులతో మనం దాన్ని స్వాధీనపరుచుకోగలం. మన శక్తి చాలును అన్నాడా? చాలదన్నాడా? ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో కూడా విశ్వాసము కలిగి ఉండండి. ఏది చేయాలన్నా ప్రభువే చేస్తాడు. మరి అన్ని ఆయన చేసేటప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందాలి? ప్రభువుని బట్టి మనం నిమ్మలముగా ఉందుముగాక. ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీకు నెమ్మది లేదా? నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి నీకు ఆ నెమ్మది లేదా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకు నెమ్మది లేదా? నీ ఉద్యోగ, నీ వ్యాపార పరిస్థితులను బట్టి నీకు నెమ్మది లేదా? భయపడమాక. విశ్వాసము కలిగి జీవము గల దేవుని వైపు చూడు. విశ్వాసమును బట్టి దేవుడు నీకు నెమ్మది కలుగు చేయనుగాక. నీ పరిస్థితులన్నీ నిమ్మలపరుచునుగాక. నీ దినములను ఇక మీదట నిమ్మలముగా ప్రభు నడిపించునుగాక. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? ఎందుకని? విశ్వాసం మనిషికి ఏం చేస్తుందో తెలుసా? హబక్కు గ్రంథం 2:4, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు. విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఆమేన్. అంతేనా?
మత్తయి శుభవర్తమానం 9:22. విశ్వాసం ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. ఏం చేస్తుంది విశ్వాసం? ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. అదే మత్తయి శుభవర్తమానం 15:28లో విశ్వాసం మన జీవితంలో మనం అనుకుంటున్న కార్యాలను జరిగిస్తుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో యేసు ప్రభువునందరి విశ్వాసం ఆ కార్యాలు జరిగిస్తుంది. మార్కు శుభవర్తమానం 10:52 విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను. లూకా శుభవర్తమానం 7:50 విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి ప్రభువునందు ఉంచిన విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, విశ్వాసము గలవాడు నిమ్మలంగా ఉంటాడు, అనేకులను నిమ్మలపరచగలుగుతాడు. నీ దినములు నిమ్మలముగా ఉండాలంటే నీలో ఉండవలసింది జీవము గల దేవుని ఎడల విశ్వాసం.